గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇక్కడ మనం వాక్యం చూసుకున్నట్లయితే మనము మన సొంత శక్తితో మనం జీవించలేము పరిశుద్ధంగా. కానీ దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించగలము. అదేవిధంగా ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే పంది ఒక అతను సాకుతున్నాడండి. దానికి రోజు కూడా స్నానం చేసి బట్టలేసి దాన్ని సొంత కుమారుడిలాగా చూసుకుంటున్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటి ముందే ఒక పార్క్ ఉంది. పార్కులోకి వెళ్ళడానికి వెళ్తున్నారండి వాళ్ళు వాకింగ్. అయితే ఆ పంది దాన్ని పోకముందు ఒక రైట్ సైడ్లో ఒక పెద్ద మురికాల ఉంటే ఆ ఒక పంది ఏం చేసిందంటే ఆయన దగ్గర ఉన్న గొలుసుతో అది లాక్కొని వెళ్ళి ఆ మురుక గుంట్లో పడిపోయిందండి. ఎంతో బాధకరమైన విషయము. ఎంతో దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అయినప్పటికీ బట్టలు వేసాడు, దాన్ని సాకుతున్నాడు, రోజు స్నానం చేస్తున్నాడు. కానీ దాని స్వభావం మారలేదండి. అదేవిధంగా అది మురికి నీళ్ళలో వెళ్ళి దాన్ని అక్కడ పండుకోంది. అదేవిధంగా మన స్వభావం కూడా పాప స్వభావం అండి. మనలో ఏ పరిశుద్ధత లేదు. కానీ మనలో పరిశుద్ధంగా ఉన్నామంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తూనే మనం పరిశుద్ధంగా చూస్తాము, పరిశుద్ధంగా మాట్లాడతాము, పరిశుద్ధంగా నడుచుకుంటాము.